కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తోందని కరీంనగర్ కాంగ్రెస్ నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇచ్చిన మాట ప్రకారం పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ కూడా అమలు చేస్తున్నామన్నారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని, ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడాన్ని స్వాగతిస్తూ పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. నగరంలోని చౌరస్తాలో బాణాసంచా పేల్చి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మాట్లాడుతూ ప్రజాపాలనలో రాష్ట్ర ప్రజలకు అన్ని సంక్షేమ ఫలాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరిపారు. ఇందిరాభవన్ నుండి తహసీల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి చౌరస్తా వద్ద రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. 2 లక్షల రుణమాఫీ ఒకేసారి, ఈరోజు ₹1,00,000 ఒకేసారి, తర్వాత 1,50,000, తర్వాత 2 లక్షలు. నెల పూర్తి కాగానే పూర్తిగా చేసే కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడతా ఉన్నాం. 4 గంటలకు ఈరోజు ఒక్కరోజే దాదాపుగా 2,555 మందికి రుణమాఫీ ₹1,00,000 జరుగుతూ ఉంది. ఈరోజు పంటల సమయంలో కనివిని ఎరగని రీతిలో దేశాలకే ఆదర్శంగా మరి అంబేద్కర్ సాక్షిగా పేద బలహీన వర్గాల వరకు మేము చేయూతనిస్తాం, ఇలా రైతును ఆదుకుంటాం అని చెప్పి ఇలా మాట నిలుపుకుంటున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజల వద్దకు వచ్చింది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్లో తెలంగాణ రైతాంగాన్ని ఏకకాలంలో వడ్డీ ఏదైతే రైతు రుణమాఫీ చేస్తాన్న మాటను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్న సందర్భంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మా ప్రియతమ నాయకులు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో యావత్తు జగిత్యాల జిల్లా రైతాంగం అంతా కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగం అంతా కూడా గౌరవ రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేస్తూ పెద్ద ఎత్తున రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.